ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏటే శ్రీలక్ష్మి, ఏటెతుకుతున్నా? ఒక వస్తువు ఎతుకుతున్నానులే. మంచి పని చేసావురా మ్యాడీ. ఆ లక్ష్మికి తిక్క కుదిరినట్టే. మరి లేకపోతే ఆ ఎర్ర బస్సు మన ఇంటికి రావడం వల్లే తాతయ్య ముందు మనం ఏమీ రాని ముద్దులం అయిపోయాం. ఆ డైనోసార్ సరస్వతి అంట, అన్నపూర్ణ అంట. ఆవిడ గారిని మెచ్చుకొని మీ తాతయ్య పెన్ను కూడా ఇచ్చాడు. ఆ మీకు ఏనాడైనా చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాడా? లేదే. ఇంకా ఆవిడ్ని చూసి మనం నేర్చుకోవాలంట. అది చెప్పడం వల్లే కదరా ఆ ముసల్దాని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేలా చేశాడు తాతయ్య. ఛ! నువ్వు బాధపడకక్క. ఆ ఎర్ర బస్సు మన ఇంటికి రావాలంటే ఈ ఇయర్ పోడ్స్ తోనే రావాలి. అది లేకుండానే వస్తే మనల్ని క్షమాపణలు అడగాలి. శ్రీలక్ష్మి, పెండకుప్ప మీద ఏటెతుకుతున్నా? ఏట్లేదులే పిన్ని. చీకటైపోతోంది. ఈ లక్ష్మి మాత్రం ఇంకా రాలేదు. యాడికి పోయినాదో ఏటో. ఎంత పొద్దుపోయింది, లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు. రాను రాను అమ్మికి లెక్క లేకుండా పోతున్నది. అయినా పెళ్లి సంబంధం కూడా కుదిరినాక ఇంకా చిన్న గుంటలా తిరిగితే ఎలా కుదురుతుంది? ఈయనొకడు, ఈయనకి ఎంత చెప్పినా సరే దాన్ని వెనకేసుకొస్తాడు. రే ప్రసాదు, ఏటమ్మా? మీ అక్క గజపతి గారి ఇంటి కాడుంటది, ఎల్లి బేగ తీసుకురా. నేను చదువుకుంటున్నానమ్మా. రేయ్, నన్ను చూసి పుస్తకం బయటికి తీసి తిరిగేసి చదువుతున్నావు. నాకే కథలు చెప్తున్నావా? రేయ్, మీ అక్క ఇల్లంటే తిరుగుతుందని మీ బావకి తెలిస్తే బాగోదు. నువ్వు వెళ్ళి తీసుకురా. అమ్మా వెళ్తాను గాని ఆడిని మాత్రం నా బావ అనుకో. రేయ్, నోరు మూసుకొని పోరా. రే, ఆ లైట్ పట్టుకెళ్ళు. అట్టగే అమ్మా. నువ్వు కలు సీక్రెట్లో పిల్లని ఎందుకు పంపించినావు? నేను వెళ్తాను కదా. మీరెళ్తే బేగొత్తారా ఏంటి? ఆ పెద్ద మాత్రం మిమ్మల్ని బేగి పంపిస్తాడా ఏంటి? అందుకే పిల్లని పంపించాను. అయినా మీ లక్ష్మి వచ్చాక పెళ్ళేంత వరకు కొంచెం ఇంటి పట్టున ఉండమని గట్టిగా చెప్పండి. పెళ్ళయ్యాక ఎలాగూ తనకు నచ్చినట్టుగా ఉండలేదు. కనీసం పెళ్ళయ్యేంత వరకైనా తనకి నచ్చినట్టుగా ఉండని నువ్వు కాలు. సాల్లే చెప్పావు. దానికి నచ్చినట్టు కాదు, దాని మొగుడికి నచ్చినట్టు ఉండాలి. రే ఏట్రా అన్నా, ప్రతిరోజు నా కోసం తలుపులు తీసుంచి గుమ్మంలోనే ఎదురు చూసిన సంపంగి ఈ రోజు తలుపులు మూసేసినదే. మీరాడ ఇంకో ఇంటి తలుపులు తీసినారు కదన్నా, అందుకే కదేటి ఈడ పెద్దదిన తలుపులు మూసేసినది. సంపంగి, సంపంగి, ఇంకా ఈ సంపంగిని మర్చిపోలేదన్నమాట. పూటకొకసారి నా కోసం కొత్తగా పుట్టే సువాసనవే నువ్వు. అట్లాంటిది నిన్ను ఎట్ట మర్చిపోతాను సంపంగి? నాను వాడిపోతున్న సంపంగిని కదా, అందుకే లేత మొగ్గను చూసుకున్నావు. ఇంకా నానెందుకు పనికొత్తాను? సంపంగి, సంపంగి ఆగు, నా మాటినే ఆగే. సంపంగి, సంపంగి ఆగు. ఏటి అలాగే? అలిగితే నలిగిపోయేది నా బతికే. నానెందుకు అలుగుతాను? నాకంటే చిన్న కుంటని పెళ్లి చేసుకోబోతున్నావు కదా, ఇక నా గుమ్మం ఎందుకు ఎక్కుతావు? అట్టనకే సంపంగి, ఇదిగో నీకోసం మాడుగుల హల్వా తెచ్చేసినాను. నీకోసమా నా కోసమా? మన కోసమేనే. అలా తిరుగు, అలా తిరుగు. గుల్లో ఎట్టాల్సిన పూలు గుల్లో ఎట్టాలి, తల్లో ఎట్టాల్సిన పూలు తల్లో ఎట్టాలి. దేని ఇలువ దాందేనే. అయినా ఈ బుల్రాజుకి అన్నీ ఉన్నాయే, ఒక పెళ్ళమే లేదు. పెళ్లి కానోని సమాజం వేరేలా చూస్తదే, అందుకే ఈ పెళ్లి. అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నన్ను చేసుకోవచ్చు కదేటి? నన్ను కాదన్నానా ఏటి? నాను పెళ్లి చేసుకునేదే పెళ్ళాం అవసరమై కాదు, ఒక పని మనిషి అవసరమై. ఓ, నిన్ను పని మనిషిలాగా చూడలేను సంపంగి. మరైతే పైసదులు చదివింతానని ఎందుకు చెప్పినట్టు? అది కూడా తెలిసిపోయినదా?
పెళ్లికి ముందు 100 చెప్తామే అవన్నీ చేస్తామా ఏటి పెళ్లి కొప్పించడానికి నాన్న అలా చెప్పినాను నాని పెళ్లి చేసుకోవడానికి చాలా లెక్కలున్నాయి వయసులో చిన్నగుంటైతే నాన్న ముసలయ్యాక నాకు సేవలు చేయడానికి పనికొస్తుంది అట్నే నాకున్న కౌలు భూముల లెక్కలో దానిమ్మ బస్తాల లెక్కలు చూసుకోనికి కొంచెం చదువుకున్నగుంటైతే బాగుంటది కదా ఆ లెక్కల సంగతి సరే, పెళ్ళయ్యాక నా తానికి పంపిత్తదా? పంపించదు కదా. అసలైన లెక్క ఇక్కడే ఉండదు సంపంగి ఆ రేయ్, గుంటకి నువ్వు వెళ్ళి అమ్మ నాన్న అందులోకి మంచి చెల్లి కట్టుకురా, తమ్ముడు తప్ప అలాగే. ఇంకెవరు లేరు హా? వాళ్ళు పేదోళ్ళ నాను కొట్టినా తిట్టినా అడిగేటోరు లేరు నీకు నాకు మధ్యలో అడ్డొచ్చేంత ధైర్యం చేరే అయినా అవన్నీ నన్ను చూసుకుంటాను కదా నువ్వు నన్ను చూసుకుంటే చాలు అన్నా ఆ తలుపులు మూసించినా నీకిట్టమైన వంటలు చేయడం మాత్రం మానలేదన్నా పెద్దదినా ఆ, ఇందా చూసావా సంపంగే నా జీవితంలోకి ఎవరొచ్చినా వీళ్ళకి పెద్దదిన మాత్రం నువ్వే సంపంగే హ్మ్, నీకు మాట చెప్పాలా ఏటో చెప్పు. ఈడ మందు తాగితే అమృతం లాగుంటదే ఈ ఇల్లు ఒక స్వర్గంలా ఈ స్వర్గంలో నువ్వు ఒక రంభ ఊర్వశి మేనకలాగా కనిపిస్తావే నాకు రాయ్ మీరు వేస్తానండి సంపంగే హా. ఆ, ఆ, ఎంత ఎతికినా ఇయర్పాడ్స్ కనిపించట్లేదు. సీకట్ అయిపోనాది. ఇంటికి వెళ్ళకపోతే అమ్మ కంగారు పడుతుంది. అట్టాని ఇయర్పాడ్స్ లేకుండా వెళ్తే పెద్దయ్య గారు మనవడు ఒప్పుకునేలా లేడు. ఏడ్స్ అయ్యాలో అర్థం కావట్లేదు. అక్కేటి సత్తేరుకుంటున్నది. అక్క అక్క ఏడ్ చేస్తున్నావు అక్క అక్కడ? ఏ ముంద టార్చ్ లైట్ దించు. ఏడ్ చేస్తున్నావు? ఇయర్ పాడ్స్ ఎతుకుతున్నాను ప్రసాదు. ఆయన నువ్వే టిట్టా వచ్చావు. ఏటంటే ఏడ్ చెప్తానక్క. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా. ఇంత రాత్రైనా నువ్వు రాకపోయేసరికి గోల గోల చేస్తుంది. నాన్న మీద కూడా అరిసేస్తుంది. నన్ను బేగెళ్ళి నిన్ను తీసుకురమ్మని పంపించినది. పెద్దయ్య గారి ఇంటికి వెళ్తుంటే ఆ సెత్తన్న కనిపించి నువ్వు ఈడున్నావని చెప్పినాడు. అందుకే నేను నిన్ను వెతుక్కుంటే ఈడికొచ్చాను. రాక ఇంటికి వెళ్దాము. ఇయర్ పాడ్స్ లేకుండా నేను రాలేను ప్రసాదు. ఇయర్ పాడ్సా?